హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు వీడియో ఫుల్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అందుకే లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే నాకు వన్ప్లస్ ఒక స్పెషల్ ప్యాకేజ్ పంపించింది. ఆ ప్యాకేజ్లో వన్ప్లస్ నాట్ 2T 5G మొబైల్ వచ్చింది. ఆ మొబైల్ ఫీచర్స్ ఇంకా లుక్స్ ఎట్లా ఉన్నాయో ఈరోజు డీటెయిల్గా చూద్దాము. ఇది బాక్స్ ప్యాకేజింగ్, ఇట్లా సింపుల్ బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఇక్కడ వన్ప్లస్ బ్రాండింగ్ ఉండేసి వన్ప్లస్ నాట్ 2T 5G ఇక్కడ రాసింది. ఇది రిబ్బన్ లాగా ఇది బాక్స్ పైన పెట్టేసింది. ఇది తీసి బాక్స్ ఓపెన్ చేసి చూద్దాము. బ్యాక్ సైడ్ మీకు ఎవ్రీథింగ్ యూ కుడ్ ఆస్క్ ఫర్ అని రాసింది, ప్రిటీ మచ్ అని రాసి కొట్టేసింది. చూద్దాం మనం ఈ బాక్స్లో ఎట్లా ఉందో. వీళ్ళ ప్యాకేజింగ్ చాలా బాగుంటుంది, అంటే ఇది మీడియా ప్యాక్ ఉంటుంది. దిస్ వే నాడ్ అని రాసేసి మీకు ఇక్కడ అన్ని చిన్న ఎమోజీస్ లాగా పెట్టేస్తున్నాయి. నెవర్ సెటిల్ రాసింది వాళ్ళ ట్యాగ్ లైన్. ఈ బటన్స్ లాగా ఉన్నాయి, ఇవి తీసి ఈ పిన్స్ ఇవి మీరు ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. అన్నీ ఇక్కడ పెట్టేస్తాను నేను. ఇంకా ఇక్కడ బాక్స్లో కింద ఒక ప్లేట్ పైన మీకు మ్యాటర్ చూపిస్తాను. ఇక్కడ హాయ్ అని రాసేసి వెల్కమ్ టు వన్ప్లస్ నాట్ 2T 5G, ఏ ఫోన్ దట్ ఈస్ ఎవ్రీథింగ్ యూ కుడ్ ఆస్క్ ఫర్, వీ హోప్ యూ ఎంజాయ్ ద ఎక్స్పీరియన్స్ అని రాసి నెవర్ సెటిల్ టీమ్ వన్ప్లస్ అని రాసింది. ఇక్కడ డైమెన్సిటీ మీడియాటెక్ది డైమెన్సిటీ 1300 మీకు ఇక్కడ చిప్ కూడా చూడొచ్చు. ఇంకా ఇంకో సెక్షన్ కూడా మీకు తీసి చూపించేస్తాను. ఇందులో మొబైల్ ఉన్నట్టుంది. ఇది మొబైల్. ఇది ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేసి దీని లుక్స్ ఎట్లా ఉన్నాయి, ఫీచర్స్ ఎట్లా ఉన్నాయి డీటెయిల్గా చూద్దాం. సింపుల్ ప్యాకేజింగ్ ఉంటుంది వన్ప్లస్ది. బ్లాక్ బాక్స్ ఉండేసి మీకు జస్ట్ నాడ్ అని రాస్తుంది ఇక్కడ పైన, అంతే. ఇంకా వన్ప్లస్ బ్రాండింగ్ చూడొచ్చు ఇక్కడ, వన్ప్లస్ నాట్ 2T 5G. ఇప్పుడు మనం ఓపెన్ చేసి ఇది 5G మొబైల్ ఎట్లా ఉందో చూద్దాం. ఇది బాక్స్ ఓపెన్ చేయగానే మీరు పైన ఇక్కడ యాక్సెసరీస్ ప్యాకెట్ చూడొచ్చు. వన్ప్లస్ బ్రాండింగ్ ఉండేసి ఇందులో లోపల ఈ సిమ్ ఎజెక్షన్ టూల్ వచ్చింది. ఫ్రీ కేస్ కూడా వచ్చింది. కేస్ బాగుంది, ఇది ఈసారి డిఫరెంట్, కంప్లీట్ ట్రాన్స్పరెంట్ కాదు, ట్రాన్స్లూసెంట్ ఉండేసి సిలికాన్ సాఫ్ట్ కేస్ ఉంది. కానీ దానిపైన ప్యాటర్న్ డిజైన్ అది కూడా చూడొచ్చు మీరు, డిఫరెంట్ ఉంది కంప్లీట్. ఇంకా ఇందులో నేను అనుకుంటా డాక్యుమెంట్స్ వచ్చినాయి. ఒకసారి యూస్ చేసే ముందు క్విక్ స్టార్ట్ గైడ్ ఇంకా ఈ డాక్యుమెంట్స్ చెక్ చేసుకోండి. ఒకటి వన్ప్లస్ నాడ్ స్టిక్కర్ కూడా వచ్చింది. ఇంకా ఇందులో మీకు మొబైల్ వచ్చింది, కింద అడాప్టర్ ఇంకా కేబుల్ వచ్చింది. ఇవ్వండి మనకు టోటల్గా ప్యాకేజ్లో వచ్చిన ఐటమ్స్. ఒకటి 80 వాట్స్ సూపర్ వూక్ అడాప్టర్ వచ్చింది. ఇంకోటి టైప్ సి కేబుల్ వచ్చింది రెడ్ కలర్ది, రెగ్యులర్గా వన్ప్లస్ది ఇదే కలర్లో వస్తుంది. ఇంకా మొబైల్ ఇది 2T 5G. వావ్, బ్యూటిఫుల్ ఉంది, కలర్ బాగుంది. వన్ప్లస్ బ్రాండింగ్ ఉండేసి ఫుల్ గ్లాసీ ఫినిష్ ఉండేది, గ్లాస్ లాగా ఉంది. ఇప్పుడు నేను మీకు ఈ వన్ప్లస్ నాట్ 2T 5Gది కంప్లీట్ లుక్స్ ఇంకా డిజైన్ డీటెయిల్గా చూపించేస్తాను. బాగుంది, చేతిలో పట్టుకుంటే. 128GB వేరియంట్ ఇది, 190 grams వెయిట్ ఉంది, 8.2 mm థిక్నెస్ ఉంది. ఇక్కడ బ్యాక్ చూస్తున్నారు కదా, జేడ్ ఫాగ్ కలర్, ఇది లైట్ సిల్వర్ కొంచెం పర్ల్ లాంటి ఫినిష్ ఉండేసి ఇక్కడ మొత్తం కంప్లీట్ మెటాలిక్ ఫినిష్ ఉంది. కానీ ఫ్రంట్ బ్యాక్ మొత్తం గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంది. బంప్ కూడా చూడొచ్చు మీరు, పెద్దగా అంత ఏం లేదు. వన్ప్లస్ లోగో ఇంకా ఫింగర్ ప్రింట్స్ అట్లా ఏం పడట్లేదు. ఇందులో మీకు కంప్లీట్ మ్యాట్ ఫినిష్లో బ్లాక్ కలర్ కూడా అవైలబుల్ ఉంది. ఇంకా ఫ్రంట్ డిస్ప్లే అంటే 6.43 ఇంచెస్ది ఫుల్ హెచ్డి ప్లస్ అమోలెడ్ 90Hz డిస్ప్లే, HDR10+ సపోర్ట్ ఉంది. స్క్రీన్ గార్డ్ కూడా ఆల్రెడీ పెట్టేసి వచ్చింది. ఇక్కడ కెమెరాది నాచ్ కూడా చూడొచ్చు. ఇక్కడ ఫ్రంట్ సెల్ఫీది మీకు 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇందులో మీకు 50 మెగాపిక్సెల్ది IMX766 ఫ్లాగ్షిప్ సోనీ సెన్సర్ తోటి వస్తుంది. కాబట్టి మనం మంచి పిక్చర్ క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూడాలి మనం, వీళ్ళు కెమెరా పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినట్టున్నారు. దీని ఇమేజ్ క్వాలిటీ, వీడియో క్వాలిటీ ఎట్లా ఉందో 4K 30 వరకు షూట్ చేస్తుంది కదా, అవన్నీ డీటెయిల్గా మీకు శాంపుల్స్ అవన్నీ కూడా తీసి వీడియో ఎండ్లో పెట్టి చూపిస్తాను. ఇంకా ఇక్కడ మీరు వాల్యూమ్ రాకర్ బటన్ చూడొచ్చు. ఇంకా ఇక్కడ పవర్ బటన్ ఇంకా అలర్ట్ స్విచ్ కూడా చూడొచ్చు. ఈ స్విచ్ నాకు చాలా నచ్చుతుంది. ఇంకా పైన నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్, సెకండరీ మైక్, ఇంకా బాటంలో మీరు ఇక్కడ సిమ్ ట్రే కూడా చూడొచ్చు. ఇది కూడా మీకు ఒకసారి తీసి చూపించేస్తాను. ఈ సిమ్ ట్రే అంటే మీరు 2 5G సిమ్స్ వేసుకోవచ్చు. మైక్రో ఎస్డి కార్డ్ సపోర్ట్ లేదు. ప్రైమరీ మైక్రోఫోన్, టైప్ సి పోర్ట్, డౌన్ ఫైరింగ్ స్పీకర్ గ్రిల్ చూడొచ్చు. ఇదంతా కంప్లీట్ ఫ్రేమ్ అంతా మెటాలిక్ ఫినిష్ ఉంది, కానీ ఇది పాలికార్బనేట్ ప్లాస్టిక్ ఫ్రేమ్ ఇది. ఇంకా ఓవరాల్గా చేతిలో పట్టుకుంటే ఫీల్ అది బాగానే ఉంది. లుక్స్ మంచి ప్రీమియం లుక్స్ ఉన్నాయి. కేస్లోంచి మీకు కంప్లీట్ మొబైల్ ఏం కనపడకపోవచ్చు ఈ సిలికాన్ సాఫ్ట్ కేస్లోంచి, ఎందుకంటే మొత్తం డల్ ఫినిష్ ఉంది కదా. క్లియర్ ఫినిష్ ఉంటే మనకు డిజైన్ అంతా కనపడేది, కానీ ఇది కూడా బాగానే ఉంది. సంథింగ్ డిఫరెంట్ ఉంది ఈసారి. వాళ్ళు కంప్లీట్ ట్రాన్స్లూసెంట్ డిజైన్ ఇచ్చారు, అంటే కంప్లీట్లీ కనపడకుండా ఓ డిఫరెంట్ టైప్ ఇచ్చారు. ఇప్పుడు ఆన్ చేసి నేను ఏం చేస్తానంటే సెటప్ చేస్తాను. సెటప్ చేసి ఫింగర్ ప్రింట్ అదంతా వేసి కొద్దిసేపు యూస్ చేసి కొన్ని కెమెరా శాంపిల్స్, ఫొటోస్, వీడియోస్ అవన్నీ కలెక్ట్ చేస్తాను. కలెక్ట్ చేసి మీకు రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తాను.
ఇది యాక్చువల్‌గా వన్‌ప్లస్ నాట్ 2T 5G మొబైల్ నాకొచ్చి రివ్యూకి 1 మంత్ పైనే అవుతుంది గానీ, నేను చెప్పాను గదా! కొన్ని రోజుల నుంచి నాకు జ్వరం ఉండి హెల్త్ బాగాలేక నేను వీడియోస్ కంటిన్యూగా పెట్టలేదని చెప్పేసి. అందుకే ఇది అన్బాక్సింగ్ చేసిన తర్వాత గూడా చాలా రోజులు గ్యాప్ తర్వాత ఈ రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తున్నాను. ఇన్ని రోజులు మధ్యలో నేను యూజ్ చేశాను గదా! బానే ఉంది మొబైల్. వన్‌ప్లస్‌ది తెలుసు గదా! క్వాలిటీ వైస్, బిల్డ్ క్వాలిటీ, లుక్స్ అవన్నీ బానే ఉంటాయి. కెమెరాస్ బావున్నాయి ఇందులో. మీకు మెయిన్ కెమెరా చాలా బావుంది 50 మెగా పిక్సెల్‌ది. అంటే ఇందులో కొత్త సెన్సార్ ఇచ్చారు గదా! ఐఎంఎక్స్ 766 ఫ్లాగ్‌షిప్ సెన్సార్. దాని పర్ఫార్మెన్స్ చాలా బావుంది. నేను కొన్ని శాంపిల్స్ తీశాను. వీడియో క్లిప్ గూడా తీశాను. ఇమేజ్ స్టెబిలైజేషన్ అది గూడా బానే ఉంది. వీడియో క్వాలిటీ 4K 30 ఉంది. కానీ బానే ఉంది. ఉన్న కాడికి మంచి పిక్చర్స్‌ది కలర్స్ గానివ్వండి, కాంట్రాస్ట్, వైట్ బ్యాలెన్స్ ఎవ్రీథింగ్ మీకు శాంపిల్స్ గూడా పెడతాను. కెమెరా యాప్ గూడా చూపిస్తాను. ఇంకా పట్టుకుంటే ఫీల్ అది గూడా బానే ఉంది. ఇది 190 గ్రామ్స్ అట్లా వెయిట్ ఉండేసి, థిక్‌నెస్ గూడా 8.2 థిక్‌నెస్ ఉంది. ఇంకా ఇది అలర్ట్ స్విచ్ ఉండేసి కొంచెం మంచి డీసెంట్ లుక్ ఉంది. ఇదేమో మెటల్ లాగా ఉంది గానీ ప్లాస్టిక్ ఫ్రేమే. ఇంకా ప్రైస్ అంటే ఇది 2 వేరియంట్స్‌లో అవైలబుల్ ఉంది గదా! ఇది నాకొచ్చింది 8 128 జీబీది. ఇందులో 12 జీబీ ర్యామ్ వేరియంట్ గూడా అవైలబుల్ ఉంది. 8ది 28,999 ఉంది. 12ది 33,999 ఉంది. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చేస్తాను. అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఇంకా బ్యాక్ చూస్తున్నారు గదా! పడుతున్నాయి ఫింగర్ ప్రింట్స్. ఇది కంప్లీట్ ఫుల్ గ్లాసీ ఫినిష్ ఉంది. జేడ్ ఫాగ్ కలర్ ఇది. ఇంకా వేరే కలర్స్ కూడా బానే ఉన్నాయి ఇందులో. ఇది మొత్తం మిర్రర్ లాంటి ఫినిష్ ఉండేసి గ్లాస్ మొత్తం గొరిల్లా గ్లాస్ 5 కదా ఫ్రంట్ అండ్ బ్యాక్. మంచి ప్రీమియం లుక్ ఉంది. ఇంకా కెమెరా కూడా కొంచెం అంటే ఈ మధ్య అన్నీ ఇలాంటి షేప్‌లోనే వస్తున్నాయి కదా బ్యాక్ సైడ్‌లో. ఇది కొంచెం అంటే స్లైట్‌లీ డిఫరెంట్ పెట్టేసి వాళ్ళు బానే ఉంది. ఇంకా డిస్‌ప్లే చాలా బాగుంది దీనిది. 6.43 ఇంచెస్‌ది ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే ఇది. అమోలెడ్ 90 హెర్ట్జ్ డిస్‌ప్లే, HDR10+ సపోర్ట్ కూడా ఉంది. ఫింగర్ ప్రింట్ ఆన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ది పర్ఫార్మెన్స్ కూడా చూడొచ్చు. ఇది కూడా బానే ఉంది. ఇది మొబైల్ వచ్చేసి మీకు కొత్త జెన్‌ది మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్ తోటి వస్తుంది కదా! ప్రాసెసర్ బాగుంది. అంటే మీకు ఆల్మోస్ట్ స్నాప్‌డ్రాగన్ 865 కంటే కూడా స్లైట్‌లీ బెటర్ ఉంది. కానీ గేమింగ్‌కి దానికి అని అంటే ఇంకా యూజువల్లీ గేమ్స్ అన్నీ మీకు స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్స్ పైన ఆప్టిమైజ్ చేసి ఉంటాయి కదా! కాబట్టి ఇంకా గేమింగ్ పర్ఫార్మెన్స్ అంటే దానంత గేమింగ్ పర్ఫార్మెన్స్ ఉండకపోవచ్చు కానీ నార్మల్ క్యాజువల్ యూజర్‌కి టిపికల్ డైలీ యూజ్ చేసే మొబైల్ యూజ్ చేసే వాళ్ళకి గేమింగ్ కాకుండా నార్మల్ యూసేజ్‌కి మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఎక్కడ కూడా ఏం ల్యాగ్ లేదు. సూపర్ స్మూత్ ఉంది. 90 హెర్ట్జ్ డిస్‌ప్లే కూడా బాగుంది. అమోలెడ్ డిస్‌ప్లే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కాంట్రాస్ట్ అది. స్మూత్‌నెస్ కూడా బాగుంది. ఎక్కడ అసలు ఇంత కూడా ల్యాగ్ లాంటిది ఏం కనపడలేదు. ఇక్కడ మీరు దాని బెజల్స్ అవి కూడా చూడొచ్చు. ఇక్కడ పంచ్ హోల్ డిస్‌ప్లే, ఇక్కడ పంచ్ హోల్ కూడా చూడొచ్చు మీరు. ఇందులో వచ్చేసి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. నోటిఫికేషన్స్ ప్యానెల్, ఇంకా బ్రైట్‌నెస్ నేను ఇంత పెట్టి పెట్టాను. ఓవరాల్ నాకైతే ఫోన్‌ది పర్ఫార్మెన్స్ ఇంకా డైలీ యూసేజ్‌కి నాకు ఎక్కడ ఏమి ఇబ్బంది లేదు. మీడియా వాచింగ్‌కి, యూట్యూబ్ వీడియోస్ అట్లాంటివి చూడడానికి వాటికైతే ఎక్సలెంట్ ఉంది. స్టీరియో స్పీకర్స్ కూడా ఉన్నాయి కదా! ఇంకా మీకు ఇందులో స్టోరేజ్ కూడా యూఎఫ్ఎస్ 3.1 ఉంది. స్పీడ్‌లో, పర్ఫార్మెన్స్‌లో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంకా గేమింగ్ అంటే నేను అదే చెప్పాను కదా! ఇంకా గేమ్స్ అన్నీ యూజువల్లీ ఏంటంటే స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్స్ పైనే మీకు ఆప్టిమైజ్ చేసి ఉంటాయి. అదొకటే. అంతేగాని ప్రాసెసర్ మాత్రం స్నాప్‌డ్రాగన్ 865 కంటే కూడా స్లైట్‌లీ బెటర్ అనిపించింది. డ్యుయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ ఉంది. బ్లూటూత్ 5.2 ఇంకా సెట్టింగ్స్‌లో కూడా మీకు అబౌట్ ఫోన్ డీటెయిల్స్ ఇవి ఇక్కడ ఒకసారి చూసేసుకోండి. అప్డేట్ వచ్చింది నేను ఆన్ చేయంగానే. అప్డేట్ కూడా చేసేసాను. ఇంకా స్టోరేజ్ అంటే ఆల్రెడీ 24.2 జీబీ 128 జీబీ నుంచి యూజ్ అయిపోయింది. ఇందులో మీరు మైక్రో ఎస్డీ కార్డ్ లాంటిది వేసుకోలేరు. ఇంకా ప్రాసెసర్ ఇక్కడ చూస్తున్నారు కదా ఆక్టాకోర్ ప్రాసెసర్ డైమెన్సిటీ 1300. ఇంకా మీకు ర్యామ్ అంటే ఇక్కడ ఒకసారి చూపించేస్తాను. 8 జీబీ ర్యామ్, మీరు వర్చువల్ ర్యామ్ మీరు 5 జీబీ వరకు ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు. ఇది ఆండ్రాయిడ్ వర్జన్ 12 తోటి వస్తుంది. ఆక్సిజన్ ఓఎస్ పైన రన్ అవుతుంది. ఇంకా ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అప్డేట్ వచ్చేసి జూన్ 2022 ఉంది. ఇక్కడ సెట్టింగ్స్ ఒకసారి చూసేసుకోండి. ఇందులో మీకు ambient లైట్ సెన్సర్ ఉంది. ఆటో బ్రైట్నెస్ నేనే ఆఫ్ చేసి పెట్టాను. స్క్రీన్ కలర్ మోడ్ అంటే మీరు ఇక్కడ వివిడ్, న్యాచురల్ 2 ఏదంటే అది చేంజ్ చేసుకోవచ్చు. ఈవెన్ మీరు వైట్ బ్యాలెన్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఏది అవసరం లేదు ఎందుకంటే 100% పర్ఫెక్ట్ ఉంది. రిఫ్రెష్ రేట్ అంటే నేను 90 హెర్ట్జ్ హైయే పెట్టాను. మీరు 60 కూడా పెట్టుకోవచ్చు. ఇంకా బ్యాటరీ అంటే ఇది 4500 mAh బ్యాటరీ తోటి వస్తుంది. మీకు 80 వాట్ సూపర్ వూక్ ఛార్జర్ తోటి వస్తుంది కాబట్టి మీకు ఛార్జింగ్ చాలా ఫాస్ట్ ఉంది. బ్యాటరీ లైఫ్ కూడా బాగానే ఉంది. అంటే నేను కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత గేమింగ్‌ది బ్యాటరీ లైఫ్ ఎట్లా ఉంది, ఇంకా హీటింగ్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా అవన్నీ తర్వాత వేరే వీడియోలో చేసి చూపిస్తాను. ఇప్పుడు ఒకసారి మీరు కెమెరా యాప్ కూడా చూసేసుకోండి. కెమెరా యాప్ అంటే ఇందులో మీకు ఇక్కడ ట్రిపుల్ కెమెరా సెటప్ చూడొచ్చు. డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్ ఉండేసి మీకు ఒకసారి
ఇక్కడ డెమో కూడా చూపించేస్తాను. బాగుంది కెమెరా క్వాలిటీ, పిక్చర్ క్వాలిటీ 50 మెగాపిక్సెల్ మంచి ఫ్లాగ్షిప్ సోనీ సెన్సార్ ఉంది మీకు IMX766. ఇంకా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంది, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సింగ్ కెమెరా ఉంది. ఫ్రంట్ సెల్ఫీది అయితే ఇక్కడ నాచ్ ప్లేస్మెంట్ కూడా బాగానే ఉంది. 2 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 4K 30లో వీడియో షూట్ చేస్తుంది. ఇక్కడ నైట్ మోడ్, వీడియో, ఇంకా ఫోటో మోడ్, ఇంకా వైడ్ 1x 2x అంటే అది టెలి కాదు, జస్ట్ డిజిటల్ జూమే. పోర్ట్రేట్ మోడ్ కూడా ఉంది. పోర్ట్రేట్ మోడ్లో మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ బ్లరింగ్ అదంతా అడ్జస్ట్ చేసుకోవచ్చు. బ్యూటీ ఫిల్టర్స్ అవి కూడా ఉన్నాయి. ప్రో మోడ్ ఉంది, ఎక్స్ట్రా హెచ్డి, పానోరమా మోడ్, ఇంకా మూవీ మోడ్, స్లో మోషన్, టైమ్ ల్యాప్స్, డ్యువల్ వ్యూ. మూవీ మోడ్ అంటే మీకు నథింగ్ బట్ 1:2.35 ఆస్పెక్ట్ రేషియోలో సినిమా స్టైల్లో ఇది రికార్డింగ్ చేస్తుంది. ఇంకా మీకు డ్యువల్ వ్యూ కూడా ఉంది, అంటే డ్యువల్ రికార్డింగ్, ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ తోటి సేమ్ టైంలో మీరు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫీచర్స్ అన్నీ బాగానే ఉన్నాయి. ఫోటోలో ల్యాగ్ అంటే అసలు ల్యాగ్ ఏమి లేదు, చాలా ఫాస్ట్ ఉంది. ఇంకా పిక్చర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఎక్సలెంట్ ఫోకసింగ్ పర్ఫార్మెన్స్ బాగుంది. వైడ్ బ్యాలెన్స్, ఎక్స్పోజర్, డైనమిక్ రేంజ్, ఎవ్రీథింగ్. నేను కొన్ని శాంపిల్స్ ఇవన్నీ లాస్ట్లో పెడతాను, మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఒక వీడియో క్లిప్ కూడా పెడతాను, మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఇంకా మీరు మీడియా అది వాచ్ చేయడానికి, యూట్యూబ్ వీడియోస్కి, మూవీస్ అవన్నీ వాచ్ చేయడానికి మీకు డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది. ఇంకా స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి కాబట్టి ఆడియో కూడా ఫుల్ క్వాలిటీలో మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా నేను ఏదన్నా యూట్యూబ్ వీడియో ప్లే చేసి కూడా మీకు చూపించేస్తాను. చాలా స్మూత్ ఉంది. యూఐ అయితే ఎక్కడ ఎలాంటి ల్యాగ్ లేదు. హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు వీడియో టైటిల్ చూశారు కదా, నేను కొత్త 65 ఇంచెస్ OLED టీవీ కొన్నాను. ఏ బ్రాండ్ది, ఏ మోడల్ కొన్నానో మీరు గెస్ట్ చేయండి అని చెప్పేసి పెట్టాను. ఇక్కడ మీరు చూడొచ్చు నా కొత్త టీవీ. సోనీది బ్రేవియా XR A80J 65 ఇంచెస్ మోడల్. ఇది నేను అంటే LG కొందామని ప్లాన్ చేసి ఇది కొనుక్కొచ్చాను. అయితే అయితే 2 HDMI 2.65 ఇంచెస్. ఇందులో 77 ఉంది, కానీ అది టూ మచ్ ఎక్స్పెన్సివ్ ఉంది. 5,40,000 ఏమో ఉంది కాస్ట్. 55 అయితే నాకు వద్దు, నాకు 65 కావాలి. ఇక్కడ ఆల్రెడీ LG నానో సెల్ ఉండింది, ఎప్పుడు అంత సాటిస్ఫై అవ్వలేదు. అది 1.5 year బ్యాక్. దాన్ని కూడా చూసారు కదా AMOLED డిస్ప్లేది క్వాలిటీ, ఇంకా దీని స్టీరియో స్పీకర్స్ది సౌండ్ అవుట్పుట్ చాలా ఎక్కువ అవుట్పుట్ ఉంది. ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు మీరు వీడియోస్ అవి, మూవీస్ కానివ్వండి, సాంగ్స్ ఏవైనా కానీ. ఎక్సలెంట్ ఉంది స్టీరియో స్పీకర్స్ది పర్ఫార్మెన్స్. డిస్ప్లే క్వాలిటీ కూడా, బ్రైట్నెస్ అది, కలర్స్ కానివ్వండి, సాచురేషన్, కాంట్రాస్ట్, ఇంకా వైట్ బ్యాలెన్స్, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. ఓవరాల్గా మీడియా వాచింగ్కి, దానికి మీరు మూవీస్ చూడడానికి, దానికైతే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఇంకా గేమింగ్ అంటే నేను చెప్తున్నాను కదా, కొన్ని రోజుల తర్వాత నేను ఫుల్ రివ్యూ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. హీటింగ్ ఇష్యూస్ కూడా పెద్దగా ఏం లేవు. ఇంకా ప్రాసెసర్ కూడా బాగానే ఉంది. ఇది మీకు ఎక్కడ ల్యాగ్ అట్లాంటిది ఏం అనిపించలేదు. డైమెన్సిటీ 1300 కదా మీడియాటెక్ది. 90 Hz డిస్ప్లే కూడా చాలా స్మూత్ ఉంది, బటరీ స్మూత్ ఉంది. ఇంకా పర్ఫార్మెన్స్ అది బాగానే ఉంది. లుక్స్ కూడా బాగున్నాయి. కెమెరా క్వాలిటీ అంటే నేను ఫొటోస్ లాస్ట్లో పెడతాను కదా, శాంపుల్స్ అవి చూసేసుకోండి. కెమెరా కూడా నాకు చాలా నచ్చింది. దీని మెయిన్ కెమెరా చాలా బాగుంది, కానీ ఫ్రంట్ సెల్ఫీ కెమెరానే అంత నచ్చలేదు నాకు. అంటే ఫ్రంట్ సెల్ఫీ కెమెరాలో ఎందుకో ఒక్కోసారి నేను ఒక 4-5 సెల్ఫీస్ తీస్తే ఒక సెల్ఫీ ఓకే అనిపించింది, అదే పెట్టాను. ఫ్రంట్ అంత బాగాలేదు, కానీ మిగతా ఇవి అల్ట్రా వైడ్ కూడా అంత స్పెషల్ ఏం లేదు. ఇది ఒకటే మెయిన్ కెమెరా, ఒకటే సెన్సార్ సూపర్బ్ ఉంది. అయితే ఇది ఎట్లా అనిపించింది మీకు? OnePlus Nord 2 5G మొబైల్ 28,999కి ఓకే అంటారా లేదా? మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి, ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.